వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానం మాగంటి గోపీనాథ్ గారి మరణం తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నికలు. సో ఇక్కడ దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పేసి కూడా అనుకున్నారు. తీరా చూస్తే దాదాపుగా 20,000 మెజార్టీ పైగా ఓడిపోవడం అనేది జరిగింది. 20,000 మెజార్టీ తోటి. మరి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పులు ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి చూసుకున్నట్టయితే సర్వేలు సైతం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అనడం ఒకటి, కొంతవరకు ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళిందేమో అన్నది కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. సో మరి సునీత గారు ఇక్కడ చాలా మంది మనకు పబ్లిక్ కూడా చెప్పడం ఏంటంటే నవీన్ యాదవ్ లోకల్ కాబట్టి సో ఏదన్నా అర్ధరాత్రి 12 గంటలకు ఫోన్ చేసిన నవీన్ యాదవ్ మా కోసం వస్తారు అని చెప్పేసి కూడా కొంతమంది మనతో చెప్పడం అనేది జరిగింది. బట్ లాస్ట్ డే సునీత గారు ఏదైతే అగ్రెసివ్ గా మాట్లాడారో మొదటి నుంచి కూడా ఉంటే మాస్ పీపుల్స్ కి అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందేమో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూలు అనేది లాస్ట్ చివరి రోజు బయటపడాలి. అంటే ఎన్నికలకి ఇంకో 5 రోజులు ఉన్నాక 5 రోజుల నుంచి కూడా వారి యొక్క ఫ్యామిలీ ఇష్యూలు బయటపడడం కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యింది. తర్వాత ఇక్కడ క్యాండిడేట్ల విషయం పక్కన పెడితే కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టు సాగినటువంటి సమరంలో మరి అంటే అధికారంలో లేదు కదా బీఆర్ఎస్ పార్టీ. ఒకవేళ ఇప్పుడు ఇది గెలిపించినా కూడా మళ్ళీ అంటే అధికారంలోకి రాదు కదా. ఒక అధికార పార్టీలు ఉండేటోళ్ళకి ఓట్లేస్తే డెఫినెట్ గా మనకి 3 సంవత్సరాలు అంత ఇంత ఏమైనా డెవలప్మెంట్ అవ్వచ్చేమో. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారే వచ్చి మేము కంటోన్మెంట్ ని డెవలప్ చేసినాం, ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. సో అధికారం ఉన్న ఒకవేళ అధికారంలో ఉన్న పార్టీకే ఓటేస్తే డెవలప్ అవుతుంది అని చెప్పేసి ఆలోచించడం కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఈ విధంగా అంటే బీఆర్ఎస్ పార్టీకి మైనస్ అయ్యింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి కొంతవరకు అంటే లాస్ట్ 11వ తేదీ నాడు పోలింగ్ ఏజెంట్లు కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. మధ్యాహ్నం 12-1 గంటల తర్వాత కొన్ని చోట్ల అయితే పోలింగ్ ఏజెంట్లు కూడా అక్కడక్కడ చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ పోల్ మేనేజ్మెంట్ లో చేయడంలో సరే వాళ్ళు ఒకటి ఇస్తే వీళ్ళు 2 ఇచ్చారా, వాళ్ళు 2 ఇస్తే వీళ్ళు 1 ఇచ్చారా అనేది పక్కన పెడితే అది కూడా సామాన్య జనాల వరకు వెళ్ళలేదు అన్నది కూడా ఒక వాదన అయితే వినిపించింది. నెక్స్ట్ డే వినిపించింది. అదొకటి మైనస్ గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ కేసీఆర్ వస్తే డెఫినెట్ గా కేసీఆర్ వస్తే అంతో ఇంతో మెరుగైన ఫలితాలు వచ్చేది అన్నది కూడా ఒక టాక్ అయితే వినిపించింది. మరి కేసీఆర్ రాకపోవడం, సో ఇప్పుడే కేసీఆర్ రావట్లేదు, రేపు గెలిచినా కూడా కేసీఆర్ రాడు, కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటారనే నినాదం కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లడం, ఇక్కడ కేసీఆర్ రాకపోవడం కూడా పార్టీ కొంతవరకు మైనస్ గా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా ఈ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కనుక సవరించుకుంటుంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళారా, మరి కష్టపడ్డారా అనేది పక్కన పెడితే సరే లాస్ట్ వరకు బీఆర్ఎస్ కూడా గెలవాలని చెప్పేసి తాపత్రయపడ్డది. పోల్ మేనేజ్మెంట్ విషయంలో కావచ్చు ఆ 3 రోజుల్లో అనేది సీన్ అంతా గ్రౌండ్ అంతా కాంగ్రెస్ వైపు మళ్ళీపోయింది, బీఆర్ఎస్ చేతుల నుంచి జారిపోయింది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కొన్ని కారణాలు కూడా వ్యక్తిగత కారణాలు కూడా కొన్ని చూసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లలో బీఆర్ఎస్ పార్టీకి అంతో ఎంతో అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి దీంతో బీఆర్ఎస్ పని అయిపోయిందా అంటే మనం గతంలో చూసినాం. 2019లో దుబ్బాక ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. అప్పటికి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, అయినప్పటికీ బీజేపీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అండ్ నెక్స్ట్ హుజరాబాద్ లో చూసుకున్నట్టయితే అక్కడ కాంగ్రెస్ పార్టీ కేవలం 3,000 నుంచి 5,000 ఓట్లేమో వచ్చినాయి అనుకుంటాను, 5-6,000 ఓట్లు. అక్కడ బీజేపీ గెలిచింది, మళ్ళీ బీఆర్ఎస్ ఓడిపోవడం అనేది జరిగింది. అప్పటికి బీఆర్ఎస్ అధికారంలోనే ఉంది. అండ్ మునుగోడులో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ గెలిచింది కేవలం 10,000 ఓట్లతోటే, అక్కడ కాంగ్రెస్ పార్టీ 3rd ప్లేస్ వచ్చింది. బీజేపీ స్వల్ప మెజార్టీ 10,000 ఓట్లతోటే ఓడిపోవడం అనేది జరిగింది. సీన్ కట్ చేస్తే 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ 2nd ప్లేస్, బీజేపీ మళ్ళీ 2 ఉప ఎన్నికల్లో గెలిచింది కదా బీజేపీ, 3వ ఉప ఎన్నిక కూడా స్వల్ప మెజార్టీతో ఓడిపోయింది కదా. అంటే మరి ఆల్టర్నేట్ కాంగ్రెస్ కి చూసుకుంటూ మళ్ళీ బీజేపీ ఇక్కడ 3rd ప్లేస్ రావడం అనేది జరిగింది. సో ఇదే ట్రెండ్ కొనసాగుతుంది అని చెప్పేసి చెప్పలేము. కాకపోతే జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ బోని కొట్టడానికి, అలాగే ఈరోజు హైదరాబాద్ లో కూడా కంటోన్మెంట్ జూబ్లీస్ 2 స్థానాలు మేము గెలిచినామని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక లాభంగా అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి భవిష్యత్తులో కూడా ఇదే పరంపర కొనసాగితే 2028లో మళ్ళీ కాంగ్రెస్ అధికారం తర్వాత మళ్ళీ ఎక్కడైనా మైనస్లు అయితే మాత్రం ఒకవేళ బీఆర్ఎస్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, బీజేపీ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ బీజేపీ కూడా అంత కాంపిటీషన్ ఇవ్వలేకపోయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇవి కారణాలు. మీకు ఇంకేమైనా తెలిస్తే మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.